సిస్టర్. స్టెల్లా గారి ఆ! ఆ! వాక్యం చెప్తే నేను కూడా వింటానండి, ఓహో! అందుకనే ఓకే. ఓకే. కొంచెం ఓకే. ప్రైజ్ ఓకే. మేడం అందరికి ప్రైజ్ లార్డ్ ఆంటీ. అందరికీ ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఈరోజు అంటే ప్రతిరోజు నేను న్యూస్ చదువుతాం కదా! ఈరోజు చదవలేదు. అయినప్పటికి కూడా ప్రభు మనకిచ్చిన కృప చొప్పున మనం ప్రతిదినం మనం కూడా చూస్తూనే ఉంటాం న్యూసు. కాకపోతే మీరు అంత తొందరగా చూడరు. అక్క నాకు న్యూసు చదవమని చెప్పారు కాబట్టి నేను కొంచెం తొందరగా చూడాల్సొస్తుంది. అన్నీ కూడా ఒక్కోసారి చూడలేం. ఎందుకంటే హ్మ్. హ్మ్. ఎందుకంటే అవి కూడా మనకు అంటే ప్రాముఖ్యమైనవే కాబట్టి. ఒక సండే తప్పించి మిగతా రోజుల్లో కనీసం ఒక 10, 15 మినిట్స్ అయినా మనం న్యూస్ చూస్తాం ఎవ్రీడే. ఎందుకంటే లోకంలో ఏది జరుగుతుందో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి గదా! తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది కాబట్టి, మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. కాబట్టి ఈ సమయంలో ముఖ్యమైనదేంటంటే, నిన్నటి దినమే మనం చెప్పుకున్నాం సునీత విలియమ్స్ కిందకొచ్చేసారని, భూమి మీదకొచ్చేసారు అని. ఆవిడ ఒక విషయం చెప్పిందంట. ఏం చెప్పిందంటే, ఒక 10 ఇయర్స్‌లో ఈ భూమి ఉండదు అని. ఏదేమైనా బైబిల్‌లో ఉన్న అంటే ప్రవచనాలే నెరవేరుతా ఉన్నాయి. చాలా వరకు నెరవేరుతున్నాయి. అంటే 10 సంవత్సరాలతో భూమి ఉండదు అంటే ప్రభువు వచ్చిన తర్వాత కూడా ప్రభు రావాలి, రాకడ సమీపమైన దినాల్లోనే ఉంటున్నాం. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు అంత్యకాలంలో ప్రభా మీరు రావటానికి సూచనలు ఏంటి అంటే మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుకోవచ్చు. తర్వాత అవి మనం చదివినప్పుడు అధ్యాయం అంతా కూడా ధ్యానించుకున్నప్పుడు ఎన్నో విషయాలు ప్రభువారు చెప్పినారు. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధాలు, నా నామ పేరట మీ దగ్గరికి అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, నేనే క్రీస్తుని అంటారు. నేనే క్రీస్తునని చాలా ప్రదేశాల్లో ఇప్పటికే చాలామంది వచ్చినారు. ఒక లేడీ క్రీస్తు కూడా వచ్చింది. చాలా అధ్వాన్నం అదైతే. సరే క్రీస్తు అంటే దేవుడు అంటే పురుషుడు కదా. సరే పురుషుడు వచ్చి నేను క్రీస్తునంటే నమ్మారు అంటే అంటే కనీసం అంటే ఇప్పుడు అంటే విగ్రహాలనే దేవుడు అంటున్నారు కాబట్టి ఇంక ఎవరో వచ్చి నేను క్రీస్తుని అని క్రీస్తులాగా అంటే స్వస్థతలు చేస్తూ క్రీస్తులాగా బోధిస్తూ ఉంటే కొంత తప్పిపోయారు అంటే కొంచెం కొంచెం అంటే అయ్యో అనొచ్చు. ఒక లేడీ వచ్చేసి నేను క్రీస్తుని అంటే ఆమె పాదాలు కడుగుతున్నారు పురుషులు కూడా. ఆ పాదాలు కడిగిన ఎత్తిని చల్లుకొని ఆమె భయంతో ఆమె దగ్గర కూర్చుంటున్నారంటే ఎంతగా సాతానుడు మోసపరుస్తున్నాడు, ఎంత పరుస్తున్నాడో నిజంగా మనుషుల్ని అనేది చాలా బాధాకరం. అందుకే అంటే అసలు ఈ సృష్టించిన సృష్టికర్త ఎవరు, సృష్టికి లయకర్త ఎవరు అనేది ఎరగటం లేదు. సృష్టికర్తే కదా దేవుడు. నిజంగా అది ఎరగకుండానే సాతాను చేస్తున్నాడు. ఎందుకంటే ఆరంభములోనే ప్రభువారు దూతల్ని చేయటం, ఆ దూతనే యుద్ధానికి దిగటం, ఆ యుద్ధములో లూసిఫర్ ఓడిపోవటం అంటే దేవునికే విరుద్ధంగా లూసిఫర్ ఆలోచించి యుద్ధం చేయటం. ఆ యుద్ధంలోనే అంటే పరలోకంలో కూడా అన్నీ ఉన్నాయని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. యుద్ధాలు కూడా జరిగినాయి పరలోకంలో కూడా. యుద్ధం జరిగిందా ఆ దినాల్లో. అప్పుడు లూసిఫరు మిఖాయేల్ చేతులు ఓడిపోయి కింద పడిపోయినాడు. ఎందుకంటే మిఖాయేల్ పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవునికి విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము కానీ ఏ రాజ్యం కానీ నిలవదు కదా. లూసిఫర్ ఎట్లా అనుకున్నాడు నేను గెలుస్తానని. అందరికంటే పెద్ద స్థానం దేవుడు ఇస్తే లూసిఫర్కి కాపాడుకోకపోవటం ఎంత దయనీయం కదా. ఈ దినాల్లో మనకు కూడా చాలామందికి కొంచెం పెద్ద పెద్ద పోస్టులలోనే ఉంటారు సంఘాల్లో కానీ ఎక్కడైనా. దేవుడు కొంతమందికి మంచి తలాంతులు ఇస్తాడు, వాటిని దుర్వినియోగం చేయకూడదు. ప్రభు మహిమ కొరకు మాత్రమే వాడాలి వాటిని. నిజంగా ఇప్పుడు ఆ దీపాంటి ఉన్నారు, ఎంత చక్కటి పాటలు అవి. అంటే హృదయంలో కార్యం జరిగింది అంటే అది దేవుడిచ్చిన వరం. ఎంత చక్కగా ఉందంటే ఆ పాట. అసలు సిలువ పాట ఇంక ఎన్నో రాశారు ఆంటీ రాసిన పాటలు క్యాసెట్లో నేను చాలా విన్నాను. నిజంగా ఆ విధంగా అంటే దేవుని బిడ్డలు కనపడని పరిచర్య చాలామంది చేస్తున్నారు. ఇంతవరకు ఆంటీ చెప్పలేదు. అది కూడా ప్రభు మహిమ కొరకే చెప్తున్నాం. ఆ పాట పాడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి అంటూ రివీల్ చేశారు. చాలామంది దాగి ఉన్నారు ప్రభు కొరకై వాడబడుతూ. నిజంగా ఏది చేసినా ప్రభు మహిమపరచబడితే అది మనకు ప్రభు నుంచి వచ్చింది అనుకోవాలి. అది ఎరగకుండా చేస్తున్నాడు. అసలు దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, ఎప్పుడున్నాడు, అసలు ఆరంభం నుంచి ఉంది ఎవరు. చాలామంది హేతువాదులు, తర్వాత దేవుడు లేడు అనే నాస్తికులు, వీళ్ళందరూ ఏమంటారంటే ఇదంతా కూడా సృష్టి అంతా ఒక పదార్థం వల్ల వచ్చింది, ఈ దుమ్ము ధూళి ఇవన్నీ ఒక పదార్థంగా అయిపోయి ఆ పదార్థం ద్వారానే ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ కూడా పునరావృతమైనాయి అని అని వాళ్ళు అనటము, అది నమ్మటము. అసలు అంటే ఈ సృష్టికర్త ఎవరు, సృష్టి ఎలా వచ్చింది అనే దాన్ని కనుక్కోవటానికి లక్షల కోట్ల రూపాయలు శాస్త్రవేత్తలు వెచ్చించటము.
అంటే ఎంత సున్నితంగా నిజంగా మనం ప్రభు నమ్మినామంటే, అందుకే ప్రభు అన్నాడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. శాస్త్రవేత్తల కంటే కూడా మనం ధన్యులం. వాళ్ళకంత జ్ఞానం ఉండి కూడా, అందుకే దేవుడు అంటాడు జ్ఞానులు సిగ్గుపరచడానికి నేను వెర్రివారిని ఏర్పరచుకున్నా అంటాడు. అటువంటి జ్ఞానులు సిగ్గుపరచడానికి మనలాంటి వెర్రివారిని, అంటే మనలాంటి గొర్రెలు లాగా దేవుడు ఎందుకు పోల్చాడంటే, గొర్రెలు సాధువు జంతువు, అది వాస్తవం, అది మనకు కూడా తెలిసిందే. గొర్రెలు చాలా సాధు స్వభావం, అవి ఎవరికి కీడు చెయ్యవు కదా. గొర్రెలు వెనక కాపరి ఉండడు, అన్నిటినీ ఒక మనిషి కాస్తాడు. కానీ గొర్రెల్ని మాత్రం కాపరి ముందుంటాడు, ముందు ఒక కాపరి వెనక ఒక కాపరి. ముందు ఉన్న కాపరిని గొర్రెలు వెంబడిస్తాయి. అంటే కాపరిని వెంబడించేవి గొర్రెలు. ఒకవేళ కాపరి పోయి లోయలో పడితే గొర్రెలు కూడా ఖచ్చితంగా లోయలో పడిపోతాయి. ఇంతెందుకు, కాపరి కొంచెం పక్కకు వెళ్తే ఒక గొర్రె కానీ వెళ్ళేసి ఏదో కాలువలోనో నదిలోనో పడితే మిగతా అన్నీ వెనకాల పడిపోతాయి. అందుకే సామెత కూడా అంటూ ఉంటారు, అరే గొర్రెదాడి చెయ్యకు, గొర్రెదాడిలాగా ఉండకు, అన్ని గొర్రెలాగా నమ్ముతావు. నిజంగా అమాయకం అన్నమాట. అందుకే దేవుడు అమాయకపు గొర్రెని మనల్ని పోల్చాడు. మీరు అట్లా ఉండండి, మీరు ఎవరికి కీడు చేయొద్దు, మీరు ఎవరికి హాని చేయొద్దు. గొర్రె ఎవరికి హాని చేయదు, అది తల వంచుకొని క్రీస్తు వెంబడిస్తూ ఉంటుంది. క్రీస్తు ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటుంది. కాపరి ఇటు వెళ్తే అటు అందుకే క్రీస్తును కాపరిగా పోల్చారు యేసు ప్రభు వారిని. నేను కాపరిని, నన్ను మీరు వెంబడించండి. గొర్రెలు కాపరిని ఎలా వెంబడిస్తాయో మీరు నన్ను అలా వెంబడించండి అని గొర్రెలతో దేవుడు మనల్ని పోల్చాడు. అవి అమాయకపువి, అవి స్వచ్ఛమైన నీళ్ళే తాగుతాయి, స్వచ్ఛమైన గ్రాస్నే తింటాయి అవి. అందుకే దేవుడు మనకు స్వచ్ఛమైన వాక్యాన్ని, స్వచ్ఛమైన నీటిని, వాక్యం అనే గడ్డి లాంటి ఆహారాన్ని, శరీరానికి బలమిచ్చే, గొర్రెకి ఆహారం ఎంత బలమిస్తుంది అంత ప్యూర్గా ఉండే ఆహారం మనకు నిజంగా నిన్న దినం విన్నాం కదా ఆంటీ చెప్తే, ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే ధర్మశాస్త్రం ఈ దినాల్లో ఉంటే మనం ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం. నాకైతే అవి చదువుతా ఉంటే అనిపిస్తుంది, ఓ ప్రభువా ధర్మశాస్త్ర దినాల్లో నేనుండుంటే అసలు రోజుకొక బలి నేను అక్కడ అర్పించేది, అవి ఎక్కడి నుంచి వస్తాయి, దాన్ని తీసుకొని రోజు టైంకి వెళ్ళిపోవాలి, బలి అర్పించుకోవాలి, ఈ టైం మేనేజ్మెంట్ ఏంది, అసలు ఇంత స్ట్రిక్ట్ ఏంది, చాలా స్ట్రిక్ట్ ధర్మశాస్త్రంలో. ఎట్లా అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఎట్టుందో అంతకంటే ఘోరం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంత ఇబ్బందులు పెట్టినాడు ఇండియన్స్ని, అంతకంటే ఘోరం. ధర్మశాస్త్రం ఎంత కఠినం అంటే ఖచ్చితం అంతే. ఎందుకంటే ఇంక యేసుప్రభు వారు మన కోసం రాలేదు కాబట్టి ధర్మశాస్త్రంని నమ్ముకొని జీవిస్తున్నారు ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 5 పుస్తకాలు, అందుకే నిన్న ఆంటీ అన్నారు కదా 5 స్కందాలు కీర్తన గ్రంథములో, అదేవిధంగా 5 పుస్తకాలు అని, 5 పుస్తకాలు మోషే ద్వారా ఇచ్చినట్లుగా. నిజంగా అదంతా కూడా త్వర అంటారు. అదే కదా ఇప్పుడు యూదులు దాన్నే అనుసరిస్తున్నారు. నిజంగా బాధాకరం ఏంటంటే మొన్నటి దినము రబ్బీ అనే అతను చనిపోయినారు కదా గుంటూరులో, ఒక యూదుడు. ఆయన అంటే బాధపడుతున్నారు అందరూ, ఎందుకంటే ప్రభువుని రక్షకుడు అని ఒప్పుకోకుండా చనిపోయినాడే. యూదులు అంటే ప్రభువుని, యేసు ప్రభువుని రక్షకుడుగా వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే ఈరోజు చాప్టర్ అదే ఉంటుంది, అందుకే నేను ఇంట్రడక్షన్కి చెప్తున్నాను. అంటే అభిషక్తుడు వస్తాడు, మెస్సియా వస్తాడు అని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. కీర్తనలో ఉన్న యెషయా గారు రాశారు, ప్రవక్త అయిన యెషయా గారు రాశారు, మీకా గారు రాశారు. తర్వాత కీర్తనల్లో కోరహు కుమారులు ఆయన మరణం గురించి కూడా కొన్ని వాక్యాలు వచ్చినాయి అక్కడ, ప్రభు సిలువలో పలికిన మాటలు. ఇవన్నీ కూడా ఉంటే కూడా ఆ దినాల్లోనే ఉన్నాయి కదా, వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచే ఉన్నాయి కదా యూదులు, అక్కడి నుంచే కదా క్రీస్తు వచ్చాడు. అంటే అదెందుకు నమ్మనేయట్లేదు సాతానుడు వాళ్ళకి. ఎందుకంటే యూదులకి చాలా అంటే గర్వము, మాకంత జ్ఞానం ఉంది. అవును, దేవుడు ఇచ్చాడు, వారిని ఒక ప్రత్యేకమైన జనంగా చేశాడు. ఆ వంశంలో నుంచే ప్రభు పుట్టడం వల్లేమో వాళ్ళకి అంత జ్ఞానం అనుకుంటాను నేను. ఆ వంశాన్ని దేవుడు కోరుకున్నాడు, యూదా వంశంలో నుంచి ప్రభువారు పుట్టాడు. అయితే వాళ్ళు ఏంటంటే మాకు మించి ఎవరు ఉండకూడదు అన్న గర్వం, అహంతో ప్రభువుని రాజుగా, అంటే నువ్వు యూదుల రాజువా, నువ్వు మాకు రాజువా అన్నట్లుగా వాళ్ళు తృణీకరించారు. నిజంగా ఇవన్నీ కూడా రక్షణను వాళ్ళు కోల్పోయినారు. కానీ చాలామంది రక్షించబడిన యూదులు కూడా ఉన్నారు, చాలామంది ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన యూదులు కూడా ఉన్నారు. ఎంత ధర్మశాస్త్రం అనుసరించినా నీతి, భక్తి, క్రియలు
ఆచారాలు, అలవాట్లు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం. కృప అనేది మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు కృపనివ్వటానికి భూమి మీదకి వచ్చారు. కృప ద్వారా మనల్ని రక్షించబడ్డాం. కృప మనల్ని రక్షిస్తుంది. కృప అంటే ఏదైతే మనము పొందటానికి అర్హత లేదో అది ఇవ్వటానికి వచ్చాడు ప్రభు. నిజంగా మనం ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తూ ఉంటే మనం అంటే మనకు చేత కాదు, మనకు ఆ శక్తి లేదని. ఎందుకంటే అనేకులు వ్యభిచారం చేసిన వారిని, తర్వాత దొంగతనం చేసిన ఆకాను లాంటి వాళ్ళని ఆ దినాల్లో రాళ్ళతో రువ్వి చంపేయబడాలి ధర్మశాస్త్ర ప్రకారం. ఇంకా ఒక వ్యక్తి పేరు రాయబడలేదు, కానీ ఆ వ్యక్తి సంఖ్యాకాండంలో ఉంటాడు. 10 సంఖ్యాకాండం 17 అనుకుంటా, తర్వాత చూద్దాం. ఆ వ్యక్తి కూడా విశ్రాంతి దినాన ఆహారం కూర్చుకున్నాడు. మన్నా కురుస్తుంది, ముందు రోజే మీరు ఆహారం మన్నాను ఎక్కువగా కూర్చుకోండి, విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదు అని చెప్తే కూడా బయటికి వెళ్ళి కట్టెలు ఏరుకొని పొయ్యి రాజుతూ ఉంటే ఒక వ్యక్తి చూసి మోషేకి వెళ్ళి చెప్తే, మోషే దేవుణ్ణి అడిగితే ధర్మశాస్త్రంలో ఏముంది? విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఉంది కదా, పని చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. అంత కఠినంగా ఉండే ధర్మశాస్త్రం. అందుకే ప్రభువారు దిగి వచ్చాడు మన కోసం భూమి మీదకి. నిజంగా ఈ మాటలన్నీ చదవటం చాలా దానికి, బైబిల్ ఎన్నిసార్లు చదివినా మనకు బోర్ ఉండదు. మొన్నటి దినం మండే నిజంగా ఈ అక్కడిని హాస్పిటల్ తీసిపోయినప్పుడు కళ్యాణ్ సారు, నిజంగా కళ్యాణ్ చక్రవర్తి సార్ తెలియని వాళ్ళు ఉండరు. యూట్యూబ్స్లో ఆయా ప్రోగ్రామ్స్లో కూడా సారు అంటే వస్తూ ఉంటారు. నిజంగా చాలా బిజీ పర్సన్, చెప్పాలంటే చాలా బిజీ, అసలు చాలా ప్రోగ్రామ్స్లో. అంటే ఒక డాక్టర్గా ఆయన పొంది అనేక కుటుంబాలను కడుతూ అనేకులు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండే సార్కి నిజంగా ఎందుకు దేవుడు అంటే కొన్ని అనుమతిస్తాడా అని నేను దేవుని స్తుతించా. నిజంగా డాక్టర్ దగ్గరికి పోయే పరిస్థితి రాబట్టే కదా నేను డాక్టర్ గారికి బైబిల్ ఇవ్వగలిగాను. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాను. సార్ నాతో అన్నారు, సార్ మీకు మరి గిఫ్ట్ తెచ్చానంటే, నాకెందుకు అమ్మా గిఫ్ట్ అన్నారు. అంటే ఫుల్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చాను. చాలా హ్యాపీగా తీసుకున్నారు సార్. గుర్తుకు ఒక ఫోటో కూడా తీసుకున్నాను సార్తోని. నిజంగా ఎంత అంటే అద్భుతం అంటే, నిజంగా సార్ ఇంకొక మాట అన్నారు, అది నాకు చాలా సంతోషం వేసింది. అమ్మ నేను బైబిల్ 30 టైమ్స్ చదివా, మీరెన్ని టైమ్స్ చదివారు అన్నారు సార్. అసలు నాకు ఎంత సంతోషము. ఒకవైపు అసలు నేను చదివి ఉంటానా అసలు అన్నిసార్లు అన్నట్టుగా. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, నేను ఫుల్ బైబిల్ ఇస్తానా సార్, మీరు కంప్లీట్గా జీసస్ నమ్మాలి అంటే, ష్యూర్ మేడం అన్నారు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హృదయాలను కదిలించేవాడు, మనకు అవకాశం ఇచ్చేవాడు. అవకాశం దొరికిన దగ్గరల్లా మనం విడిచిపెట్టకూడదు. మెడిసిన్ ఇచ్చి అక్కడ ఇంకొక యంగ్ అబ్బాయి ఉన్నాడు, హరికృష్ణ అని. నేను చెప్పాను, హరికృష్ణ గారు మీరు కూడా ప్రభువుని నమ్మాలి అని చెప్పాను నేను. సతతోమ సద్గమయ సమతోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి అని ఉంది కదా. అదేంటి? అసత్యంలోంచి నా సత్యంలోకి నడిపించు ప్రభువా, నన్ను చీకట్లోంచి వెలుగులోకి నడిపించు దేవుడా అని ఉంది కదా వేదాల్లో. ఆ సత్యము అని చెప్పిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు మాత్రమే నమ్మాలంటే చాలా ఆశ్చర్యంతో చూసి, ఖచ్చితంగా నేను చర్చికి వెళ్తాను మేడం, నేను ఖచ్చితంగా చర్చికి వెళ్తాను. నిజంగా ఎంత సంతోషకరమైన విషయాలంటే, ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకములో దేవదూతలతో యేసు ప్రభువారు విందు చేసుకుంటారు. నా బిడ్డ రక్షించబడి నన్ను నమ్మి నా రాజ్యానికి వారసులైపోయినారని ఆనందపడతాడు దేవుడు. అంతకంటే ఆనందం ఇంకోటి ఏముంటుంది భూమి మీద? నిజంగా ఒక ఆత్మ రక్షించే బాధ్యత దేవుడు మన చేతిలో పెట్టాడంటే అంతకంటే ఆనందించాల్సిన విషయం మరొకటి ఉండదు అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఎక్కడ మిస్ చేసుకోకూడదన్న ఆశ. ఈవెన్ ఆటోలో వెళ్ళిన ఆటో వాళ్ళకి టెస్ట్ మోనిస్ బుక్స్ చెప్పగలిగినప్పుడు టైం ఉంటే 2 మాటలు టక్కన. ఒకసారి నేను మన మందిరానికి వెళ్ళాం రీసెంట్గా, ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు ఆటో అతని బుక్ ఇస్తే, మీరు ఎట్లా మేడం అంటే, మేము హిందూస్ అయితే యేసు ప్రభుని నమ్మాము అని ఇట్లా పేరు చెప్పటం జరిగింది. అంటే పలానా అని. అంటే ఎందుకు మేడం, మా బంధువులు చాలామంది రక్షించబడ్డారు, మీరు ఎందుకు హిందువులుగానే ఉండిపోవచ్చు కదా, ఎందుకు నమ్మారు అంటే, ఎందుకు నమ్మాను అని సువార్త చెప్పాను. నిజంగా ఎంత గొప్ప విషయం. మీరు కూడా నమ్మాలి అని చెప్పాను. నిజ దేవుణ్ణి నమ్మాలి. మోక్షానికి మార్గమైన మతం కాదు. నీ పేరు మార్చొద్దు, నీ మతం మార్చొద్దు, నీ ఏది మార్చుకోకు. జస్ట్ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో, హృదయం స్వీకరించు. ప్రభా నా హృదయంలోకి రా,
నీవే నాకు ప్రభుడు, నీవే దేవుడు అని మన నోటితో ఒప్పుకొని అంగీకరిస్తే చాలు అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ విధంగా ప్రభు ఆయన పిల్లల్ని రక్షించుకుంటాడు. నిజంగా మనం గొప్ప దేవుని. అందుకే పోతన గారు కూడా అంటాడు, ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందు ఉండు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడనాది మధ్యలుడెవ్వడు, సర్వము దానైన వాడెవ్వడు, వాని నాత్మ భౌనీశ్వరు నే శరణంబు వేడదన్ అంటాడు. అంటే ఎవరు అసలు సృష్టి స్థితి లయకారకుడు ఎవడు? భగవంతుడు ఒక్కడే అని పోతన అంటాడు. చాలామంది అంటారు. ఈ మధ్య కాలంలో చిన్న జిఆర్ స్వామి అని ఆయన చాలామంది వెంబడిస్తారు. ఆయన కూడా ఒకసారి అన్నాడు, దేవుడు ఒక్కడే, 100 మంది ఉండరు అన్నారు. మరి దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఎవరు అని అది ఆలోచించట్లేదు. దేవుడు ఒక్కడే అని నోటు పలికిస్తున్నాడు ప్రభువారు. ఎవడు అనేది అంటే ప్రభువుని గురించి ఎవరైనా నన్ను తడువులాడి కనుగొందురేమో అని బైబిల్లో చెప్పినట్లుగా కనుక్కుంటారేమో అని వేదాల్లో కూడా దేవుడు వ్రాయించి పెట్టాడు వారి చేత. చాలా విషయాలు వేదాల్లో ఉన్నాయి. అవి ప్రభువును గూర్చిన ప్రవచనాలు. అంటే చాలా వరకు, మొత్తం అని చెప్పట్లేదు, కొన్ని విషయాలు ఏవైతే ఇలా రాసినారో అవన్నీ కూడా. అయినా అంధకార సంబంధమైన ఇహ సంబంధమైన దేవత మనోనేత్ర గుడ్డితనం కలుగజేసిందని బైబిల్లో ఉన్నట్లుగా అంధత్వం, కళ్ళు మూస్తాయి. యేసుప్రభు ఎంత పోరాడి రక్తం కార్చాడో సాతాను కూడా అంతగా పోరాడుతున్నాడు తన వశం చేసుకొని. నేనొక్కనే నా నరకానికి నాతో పాటుగా చాలామందిని తీసుకెళ్తాను సవాల్ వేసినాడు సాతాను. వాడి పని అంతా డ్యూటీ ఉదయం మొదలుగా డే అండ్ నైట్ వాడికి అసలు నిద్రే పట్టదు. నిద్ర పట్టకుండా వాడు పోరాడుతూనే ఉంటాడు. నిజంగా ఒకటే దేవుడా, 2 దేవుళ్ళ. నేను ఇంకొక వ్యక్తి కూడా చెప్పాను. ఏం చెప్పా అంటే, సరే నువ్వు పలానా దేవుడికి మొక్కుతావు, ఇంకొక దేవుడు ఏమనుకుంటాడు, నా దగ్గరికి రాలేదు అక్కడికి పోయి మొక్కడు, సరే తిరిగి ఇక్కడికి వెళ్తాను, నువ్వు అక్కడికి పోయినావు కదా అక్కడే అడుగు అంట. ఇంకొక దగ్గరికి పోతే అక్కడికి పోయినా ఆ దేవుడిని అడుగు అంటాడు. ఎంతమంది దగ్గర తిరుగుతారు? దేవుడు ఒక్కడే. దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన కోసం రక్తము కార్చాడు. ఎవరైతే ప్రాణం పెడతారో ఆయనే కదా దేవుడు. ఎవరైతే ప్రత్యేకమైన జీవితం జీవిస్తారో ఆయనే కదా దేవుడు. ఎవరైతే నీతిగా జీవిస్తారో ఆయనే కదా దేవుడు. నాలో పాపం ఉందేమో నిరూపించండి అని ఎవరైతే అంటారో ఆయనే కదా దేవుడు. నిజంగా అది ఎందుకు ఎరగరు? తెలియకనా అంటే బాగా తెలుసు. ఈ కాలంలో తప్పులు పట్టడానికి కూడా చాలామంది బైబిల్లో చదువుతూ ఉన్నారు. నిజంగా దేవుడు వారిని రక్షించులాగున మనం నిజంగా చాలా ప్రార్థనలు చేయాలి, చాలా మెలకుతో ప్రార్థనలు చేయాలి. వాక్యం చెప్పలేని పక్షంలో ప్రార్థనలు మనం చెయ్యాలి. నిజంగా దేవుడు నిజంగా మృత్యువును జయించగలడు అని కూడా యజుర్వేదాల్లో ఉంటుంది. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను, అతనిని తెలిసిన వాడే మృత్యువును జయించగలడు అని చెప్తారు. అంటే ఎవరైతే ఆ తండ్రిని తెలుసుకున్నారో వాళ్ళు మృత్యువుని జయించగలరు. అంటే దేవుని తెలుసుకున్న వారు మృత్యువుని జయిస్తారు. మనం కూడా ఒకరోజు మన శరీరాలు లేపబడతాయి, మనం ప్రభువుని కలుసుకుంటాం. అది కూడా ఉంది యజుర్వేదంలో. నిజంగా ఇవన్నీ వాళ్ళు చదువుతూనే ఉన్నారు కానీ గ్రహించట్లేదు. ఈ కుల మత ఆచార సాంప్రదాయాలతో కూడా ఇట్లా ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థనలు మాత్రం చేయగలం, అంతకుమించి మనం ఏమీ చేయలేని పరిస్థితులు కదా. చేతైతే అవకాశం దొరికిన దగ్గర మనం వాక్యాలు చెప్పటం, మిగతా చోట్ల మనం ప్రార్థనలు చేయటం. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు మన ప్రార్థన ద్వారా కూడా అనేకుల్ని మన దేవుడి వైపు ఆకర్షించుకుంటాడు. ఇదే కదా మనం చేయాల్సింది. అందుకే నేను చెప్పాను కదా, ఎందుకు చెప్పానంటే ప్రభు అంటే ప్రతిదినం మనం న్యూస్ చూస్తుంటామని. అట్లా మనం చూసినప్పుడు ఇంకో ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పుడు మనం కొన్ని బుక్స్ కూడా మనం చదవచ్చు బైబిల్తో పాటు. ఎందుకంటే చరిత్రతో కూడిన విషయాలు చెప్తేనే ఈ దినాల్లో వింటారు. బైబిల్లో ఇలా రాసిందంటే ఈ మధ్య కొంచెం మౌనంగా ఉంటున్నారు ఎంచకాలంలో ప్రభు కృపను బట్టి. మాకు బైబిల్లో ఇలా ఉంది, మీరు ఎందుకు ప్రచారం చేస్తారు? మత ప్రచారం అంటే మతం కాదు నాయనా, మాకు బైబిల్లో ఉంది ఆజ్ఞ. అది మీరు నన్ను గూర్చి అంతటికి అందరికి చెప్పండి. నేను భూమి మీద మానవుడిగా వచ్చి నా అంతటి నేను నా ప్రాణాన్ని అర్పించి పుణ్యాత్మైన బలియాగం అన్నట్టుగా నేను అర్పించుకున్నాను. నేను నాకై నేను ప్రాణం ఇచ్చాను అని అందరికీ చెప్పండి. అందరికి మన మానవాళ్ళందరి కోసం ఆయన చనిపోయాడు. ఎందుకంటే పాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని ఉంది కదా వేదాల్లో. రక్తం అవసరము, ఆ రక్తం పుణ్యాత్ముంది అయి ఉండాలి. ఆ పుణ్యాత్ముని నేనే అని పోయి భూమి మీద అందరికి చెప్పండి అని చెప్పారు. అందుకే మేము సువార్త ప్రకటిస్తున్నాం అని మనం చెప్పాలి. ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకుంటే కూడా
తెలుసుకోవాలి. ఇంకా ఆ, ఆ, యజుర్వేదాలో ఉంది, అతడి కన్నా ముందు సృష్టి లేదని, అతడే సర్వ భువనభూతుడైనాడని, అతడు ప్రజాపతి అయినాడు, ప్రజలను రక్షించినాడు అని ఉంది వేదాల్లో, యజుర్వేదంలో. నిజంగా ఆయనే ప్రజాపతి, ప్రజలకు అధిపతి. ఆయన అది కూర్చొని రారాజుగా వచ్చినాడు భూమి మీదకి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అనుంది పరిశుద్ధ గ్రంథంలో. నిజంగా ఆయన రాజుగా వచ్చాడు. రాజుగా వస్తున్నాను కదా, రాజు గృహంలో పుడితే నన్ను అందుకోలేరని పేద నడిన గృహంలో, పేద ఇంటిలో, పేద మరియ గర్భాన్ని కోరుకొని నిజంగా పశువుల పాకలో పేదగా జన్మించాడు, అందరికి అందుబాటులో ఉన్నాడని. ఆయన రాజులకు రాజయ్యుండి పేద నరుని రూపం ధరించాడు. పాపపు శరీరము మానవుంది. నిజంగా పాపము శరీరం అంతా పాపయమైన ఆ శరీరాన్ని ప్రభు ధరించుకున్నాడు. ఆ పరిశుద్ధుడు, ఆ వెలుగుమయం తేజోమయమైన ఆ ప్రభు ఎంత తగ్గించుకున్నాడు. ఆయన మనుషుల దగ్గరకు వచ్చి తిడుతుంటే తిట్టించుకొని, కొడుతుంటే కొట్టించుకొని, ఉమ్మేస్తుంటే ఊపించుకొని, అంత తగ్గించుకుంటే కూడా మనుషులు ఎరగట్లేదే అని ఇంకా బాధపడుతున్నాడు ప్రభు. సిలువలో మరణించిన తర్వాత అంతటితో అయిపోలేదు ప్రభు బాధ. ఇప్పటికీ తండ్రి కుడి పార్శ్వం చేరి ప్రతిదినం ప్రభా ఆ బిడ్డను రక్షించవా, ప్రభా ఆ బిడ్డ నరకాని పోవద్దయ్యా, ప్రభా ఆ యూదులు అనే వాళ్ళని ఇంకా నన్ను నమ్మట్లేదయ్యా, ఇంకా ఆచారాలతో అలవాట్లతోనే ఉన్నారు ప్రవ్వా, నైనా వారి నీతి వాళ్ళని రక్షిస్తుంది అనుకుంటున్నారు ప్రవ్వా, మోషే ధర్మశాస్త్రమే మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తుంది అనుకుంటున్నారు ప్రవ్వా, నా రక్తాన్ని ఆశ్రయించట్లేదు, నా పునరుద్ధరణ శక్తిని ఆశ్రయించట్లేదు అని వారి కొరకు, ఇంకా అన్ని జనులమైన మన కొరకు కూడా తండ్రి కుడి పార్శ్వంలో ఇప్పటికీ ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయన పని ఇంతటితో ముగిసిపోలేదు. నిజంగా అటువంటి విషయం. నిజంగా చివరి దినాలు ఎన్నో జరుగుతున్నాయి. అమెరికాలో దాదాపు 50 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఆ రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో ఈ ఒకవైపు ఏమో టోర్నడోలో, మరొక వైపు ఏమో కార్చిచ్చు అగ్ని, ఒకవైపు టోర్నడోలో అంటే దుమ్ము గాలి, దాంతో అసలు అతలాకుతలం అయిపోయి అసలు పెట్టిన కార్లు వాహనాలు కూడా కొట్టుకొని పోతున్నాయంట. అందుకే కదా ఇప్పుడు నమ్ముతారేమో వాళ్ళు ఏలియా ఎత్తబన్నాడు అంటే. ఒక గాలి వచ్చేసి ఏలియాని ఎత్తుకొని వెళ్ళిపోయింది కదా పరలోకానికి. నిజంగా అంత అతలాకుతలం అయిపోతుంది అమెరికా అని. తర్వాత మిక్సోరీ టెక్సాస్లో ఆ ప్రాంతంలో అత్యంత దారుణం. నిజంగా అమెరికా అంత భయంకరమైన వాతావరణం. నిజంగా మిస్సోరీలో అధికంగా 12 మందికి పైగా మృతి అన్నారు. అది చూసిన వాళ్ళు 12 మంది, ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. నిజంగా 10 రాష్ట్రాలకి ఈ యొక్క కార్చిచ్చు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. నిజంగా టోర్నడోల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 50 మంది చనిపోయారని చెప్తున్నారు. ఒకవైపు ఏమో విరుచుకుపడుతున్న టోర్నడోలు, అర్కాన్సాస్, జార్జియా వీళ్ళకి ఎమర్జెన్సీ ప్రకటన కూడా చేసినారు. ఈ విధంగా అటు బక్లారోమాలో కూడా ఆగని కార్చిచ్చు, ఒకవైపు వడగండ్లు వాన, నిజంగా వడగండ్ల వాన ఒకవైపు, కార్చిచ్చు అంటే అగ్ని ఒకవైపు దుమ్ము ధూళి. నిజంగా ఇదంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని చెప్పాడు ప్రభువు. అంతేకాదు ఆకాశంలో కూడా సూచనలు కనబడతాయి అన్నాడు ప్రభువు. నిజంగా నక్షత్రాల్లాగా మనం ఈ దినాలు ప్రకాశించాలి. నిజంగా నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు, వాటికవే ప్రకాశిస్తాయి. అవి చంద్రునిలాగా కాదు, సూర్యుని కాదు, చంద్రుని మేము పడితే ప్రకాశించినట్టు కాదు. నక్షత్రాలు వాటంతట అవి ప్రకాశిస్తాయి. మనం కూడా మనం ప్రకాశించాలి లోకానికి. వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా, ప్రభు ద్వారా మనం శక్తి పొందుకొని ఇంకా ఎవరు నన్ను ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఎవరు నన్ను పురికొల్పాలం చూస్తూ ఉంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎవరికి మనల్ని మనం పురికొల్పుకోవాలి. ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి. నిజంగా నేటి దినం విన్నాం, వాక్యంలోకి వెళ్దాం. ఇంట్రడక్షన్ తోటి అయిపోయింది. వాక్యంలో తొందరగానే ముగిస్తాను. 2nd చాప్టరు నిన్న విన్నాం కదా అంటే చెప్పినప్పుడు ఎజ్రా నెహెమ్యాల కాలంలోనే దాదాపు 150 పాటలు రాశారంటారు. నిజంగా ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు పాడుకోవటానికి విషాద గీతాలు కొన్ని ఉన్నాయి కదా కీర్తనల మధ్యలో. 136 కీర్తన, కొన్ని కీర్తనలు ఉన్నాయి. అంటే మేము సితారాలు చెట్లకు తగిలించి మేము ఏడుస్తా పాటలు పాడినాము అని. అంటే వాళ్ళ అనుభవాలన్నీ పాట రూపకంగా రాశారు. ఇప్పుడు ప్రభు గురించి ఏ విధంగా పాటలు రాస్తున్నారో ఈ కీర్తనలన్నీ కూడా పాటలే. కీర్తనలో నుంచి తీసుకొని చాలామంది పాటలు రాస్తున్నారు.
నిజంగా బైబిల్లో పుస్తకం బైబిల్లో నుంచే కదా పాటలు రాస్తారు. అనుభవాల నుంచి, కొంతమంది సొంత అనుభవాల నుంచి పాటలు రాసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన మహావరమేమో అది. ఆ రూపకంగా నిజంగా వాళ్ళ బాధను బయట పెట్టుకుంటారు. అంటే చాలామంది డైరీలు రాసుకుంటుంటారు కదా, డైరీ రాసుకోగానే ఎవ్వరు షేర్ చేసుకోను, లేకపోతే డైరీలో మన బాధ అంతా రాసేసుకుంటే అట్లా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది కదా. అందుకే డైరీలు వాడతారు అనుకుంటా. ఎందుకంటే చెప్పుకొని ఎవరు ఉండరు, ఎవరికి చెప్పుకొని ఎవరు ఎంత నమ్మకస్తులో మనకేం తెలుసు అని మన బాధలు మనం డైరీలో రాసుకుంటా ఉంటే కొంతవరకు రిలాక్స్ అయిపోయి వాటిని ప్రభు దగ్గర పెట్టుకొని సేద తీరుతూ ఉంటాం కదా. ఆ దినాలు డైరీలు లేవు కానీ పాటల రూపాన పాడుకొని వాళ్ళు సేద తీర్చుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. నిజంగా ఎజ్రా నెహెమ్యా కాలంలో రాసిన పాటలు కూడా చాలా వరకు ఉన్నాయి. కీర్తనలు అన్నీ కూడా దావీదు రాయలేదని కూడా విన్నాం. 73 పాటలు మాత్రం రాశారని. అది కూడా 1010 నుంచి 970 మధ్య కాలంలో రాసినారని. సొలొమోను 2 పాటలని, సొలొమోను ఏమో 900 సంవత్సరాలు రాసినాడని. కోరహు కుమారులేమో 12 పాటలు, ఆసాపు ఏమో 12 పాటలు, హేమాను రాసింది ఒక పాట, అది ఏతాను రాసింది ఒక పాట అని మనం విన్నాం కదా. మోషే రాసింది ఒక పాట. వీళ్ళేమో మోషే గారేమో క్రీస్తు పూర్వం 1446లో 1406 మధ్యలో రాసినారని. నిజంగా ఇవి చరిత్రతో కూడా మనం చెప్పుకుంటే నమ్ముతారు. నిజంగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంది కదా అంటే కూడా వాదిస్తున్నారు, అది ఎందుకు వచ్చింది అలానే. అంత అంధత్వం కలుగజేస్తా ఉన్నాడు. క్రీస్తు లేకుండా అసలు శక పురుషుడు ఆయన. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. నిజం క్రీస్తు పూర్వం అంటే యేసుప్రభు రాకముందు ఏం జరిగినాయి, యేసుప్రభు తర్వాత ఏమో ఇవే కదా. అన్ని కాలాలన్నీ ప్రభువు ద్వారానే వచ్చినాయి. నిజంగా మిగతా 50 ఎవరు రాశారో తెలీదు. పేరు కలిగిన పాటలు మాత్రమే మనం చెప్పుకున్నాము. నిజంగా 50 పాటల దాకా, అది కూడా క్రీస్తుపురం 600 సంవత్సరాలు రాసి ఉంటారని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడతా ఉంటారు. నిజంగా ఒక మనిషికి అవసరమైంది ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ రాపిస్తాను. నిజంగా దాంట్లో ఆదరణ ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, బలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కీర్తనల ద్వారా కూడా ఇవన్నీ మనకు వస్తాయి. దేవుని ఆత్మ కలిగిన వారు పాటలు రాస్తూ ఉంటారు. నిజంగా టాలెంట్స్తో రాసేవాళ్ళు కాదు. టాలెంట్ ఒక్కటే సరిపోదు. అంటే దేవుడిచ్చే వరాలు అవి వేరు. లోకపరమైన వరాలతో రాసే పాటలు అవి మనకు మేలు కలిగిస్తాయో లేవు తెలియదు, కానీ అవి మేలు కలిగించవు చాలా వరకు. నిజంగా దేవుని యొక్క పాటలు, దేవుని ఆత్మ కలిగి పాటలు రాస్తే అవి ఎంతో మన హృదయానికి హత్తుకుంటాయి. నిజంగా తర్వాత మనం గమనించుకుంటే చివరిలో 146 నుంచి 150 కీర్తనల వరకు అన్ని స్తుతితో ఆరంభమవుతాయి. యెహోవాను స్తుతించుడి అని ఆరంభించి 150లో యెహోవాను స్తుతించుడితో ముగుస్తుంది అనమాట. చాలా బాగుంటాయి కీర్తనలు. మనం అంత తేలిగ్గా కూడా తీసుకోకూడదు. కీర్తనలో కూడా చాలా మర్మయుక్తమైన విషయాలు కూడా మనకున్నాయి. ఈ 2nd చాప్టర్లో మనం చూసుకున్నట్లయితే ఇదంతా ప్రవచనముతో కూడిన అధ్యాయం. ఇది ప్రవచనం. ఇందులో అన్ని ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు చూడండి, అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. అంటే జనాలు అల్లరి చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు సిలువకెక్కే ముందు కూడా జనాలు అల్లర్లు చేసినారు. యూదుల రాజు అంట పుట్టాడంట. ఆయన మెస్సియాగా రాకమునుపు అదే అల్లరి, వచ్చిన తర్వాత సిలువ ఎక్కే ముందు కూడా అదే అల్లరి. దాని గురించిన ప్రవచనాలే ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజంగా అవి నిజంగా చక్కటి విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా మనం ప్రభుని గురించి మనం ధ్యానించుకోవచ్చు ఇక్కడ. కాబట్టి జనాలు అల్లరి చేస్తూ ఉన్నారు, అన్ని జనులు అల్లరి చేస్తూ ఉన్నారు, జనములు వ్యర్థమైన తలస్తున్నారు, దేవుని గురించి ఆలోచించట్లేదు. అంటే దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు. సృష్టికర్త ఎవరు, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు, మనకు మాదిరిగా నీతిగా జీవించింది ఎవరు, పరలోకానికి మార్గమేది, అది వెతకట్లేదు. వ్యర్థమైనవి ఆలోచిస్తా కాలయాపన చేస్తున్నారు అని రాస్తా ఉన్నారు భక్తుడు దావీదు. మనం వారి కట్లు తెంపుదం రండి, వారి పాశములను మన ఎద్దు నుండి పారవేయుదం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. నిజంగా ఆ దినాల్లో యేసు ప్రభు మెస్సియాగా వస్తున్నాడు అనగానే హేరోదు రాజు లేచినాడు కదా. చిన్న బిడ్డల్ని పాపం నిజంగా 1 నెల మగబిడ్డ నుంచి దాదాపు 2.5 సంవత్సరం పిల్లల వరకు చంపేసేయండి అని ఆజ్ఞ ఇచ్చినాడు. ఎందుకంటే నేను రాజును, నాకంటే రాజు ఎవరు వస్తున్నాడు, మెస్సియాగా రాజుగా వస్తున్నాడని వార్త వినగానే జ్ఞానులు వచ్చి అడగగానే, ఎందుకంటే నక్షత్రము మేము అక్కడ చూసాము, రాజు పుట్టాడని విన్నాము అని వీరు వెళ్ళి
జ్ఞానులు వెళ్ళి ఒక విధంగా అప్పుడు అజ్ఞానంగా పోయి హేరోదు రాజుని అడిగాడు, ఎక్కడ నక్షత్రం కనబడిన చోటకి ఆ ఇంటిలో నక్షత్రం ఉంది, రాజగృహంలో అని వాళ్ళు అనుకున్నారు. ఇంటిలో నక్షత్రం అంటే రాజగృహంలో, రాజు కదా, రాజగృహంలో పుట్టుంటాడు అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడున్న శాస్త్రవేత్తలు కూడా అదే కదా చేస్తున్నారు. అంత జ్ఞానం ఉండి కూడా వ్యర్థమైన వాటిని ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుని వెతకటమే లేదు అసలు. నిజంగా అట్లానే వీళ్ళు కూడా వెళ్ళి జ్ఞానులు, రాజు కదా, రాజింట్లో పుట్టుంటాడని చెప్పేసి హేరోదు దగ్గరికి వెళితే రౌద్రుడైపోయి వాళ్ళ దగ్గర మెత్తగా పంపించి, మీరు కనుక నాకు కూడా చెప్పాను, నేను వచ్చి నమస్కారం చేస్తానని చెప్పి వాళ్ళని పంపించేసి ఈ ఆజ్ఞ జారీ చేయించాడు చంపమని. రాజులు లేచినారు, భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడ్డారు. ఏలికలు ఏకీభవించి అందరూ ఏకీభవించినారు. ఏలికలు ఏకీభవించినారంటే నేను అనుకుంటాను హేరోదు రాజుకి అసలు హేరోదు రాజుకి మరొక రాజు ఎవరున్నారు, హేరోదు రాజు తర్వాత యేసు ప్రభువుని సిలువ వేసిన వాళ్ళలో వాళ్ళకి అసలు పడనే పడదు వాళ్ళిద్దరికి. అటాటిది వాళ్ళిద్దరు ఏకమైపోతారు. నిజంగా వాళ్ళిద్దరు ఏకీభవించినారు. నిజంగా అటువంటిది అంటే ప్రభు పని కొరకు ఎవరైనా ఒక మంచి విషయాలు చేస్తుంటే కూడా అప్పుడు దాకా పడనోళ్ళు కూడా వాళ్ళు ఒకటైపోతారు కదా. ఒకటైపోయి దేవుని బిడ్డల్ని బాధపరిచే పరిస్థితులు లేకపోలేదు. వాళ్ళకి అప్పటి వరకు పడదు కానీ ఏకమైపోతారు. ఎగ్జాంపుల్ ఒక సేవకుడు ఉంటాడు. సేవకుడు అంటే కామన్గా ప్రతి సంఘంలో 2 గుంపులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ 2 గుంపుల్లో ఒక గుంపు కొంచెం సేవకుని వైపు ఉండుంటారు, ఇంకో గుంపు ఇంకొక విధంగా. చివరికి ఏం చేస్తారంటే ఈ 2 గుంపులు ఒకటైపోయి అక్కడ నుంచి సేవకుని బయటికి పంపించేస్తారనమాట. అంటే వీళ్ళు ఒకటైపోతారు, అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి అట్లాంటివే ఇక్కడ కూడా జరిగినాయి. నిజంగా ఆ విధంగా ప్రభువుకి వ్యతిరేకంగా లేచినారు, రాజులు లేచినారు. కాబట్టి మనం అవి ఎరగాలి, ఇవి ప్రవచనాలు నెరవేరిని అని ఈ 2వ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఎన్నో ప్రవచనాలు యెషయా గారు ప్రవచించారు, ఎన్నో ప్రవచనాలు దావీదు ప్రవచించారు, ఎన్నో ప్రవచనాలు. రాజులు ఏకమైనారు. ఆ విధంగా తర్వాత అధికారులు లేచినారు, అధికారులు అభిషక్తునికి విరోధంగా లేచినారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు నిజంగా వీళ్ళు లేచినారు దేవునికి విరుద్ధంగా. ఇవన్నీ ముందుగానే చెప్పబడినాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. అయ్యో మీరెంత చేస్తున్నాడని తమాషగా మనం కొంతమంది చూసి అంటాం కదా, నువ్వేమన్నా చేసుకోపో, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. మన విషయాల్లో కొన్ని కలుగజేసుకొని నష్టపరుస్తూ ఉంటే, మనం నిజంగా విశ్వాసంతో ఉంటే మనం ఏమంటాం తెలుసా, నువ్వేమన్నా చేసుకో, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అంటాం కదా. నిజంగా అట్లా నవ్వుతున్నాడు దేవుడు. మీరు ఎన్నన్నా చేసుకోండి, నా ప్రియకుమారుడు వస్తాడు, నా ప్రజల కోసం ప్రాణం పెడతాడు, నా ప్రజల్ని రక్షించుకుంటాడు అని ఆకాశంలో కూర్చొని దేవుడు నవ్వుతా ఉన్నాడు. అదే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆకాశం ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు, అంటే ఎగతాళి చేస్తున్నాడు. ఎందుకు ఇంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నారు అని. తర్వాత ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయును. నిజంగా దేవుని కోపం ఏ విధంగా వస్తూ ఉంది నిజంగా. అందుకే ప్రభువుని అంగీకరించకపోతే నరకం అని ఎందుకన్నారంటే, ఆయన ప్రభువుని ఎరగని అంటే దేవుడుగా చూడలేకపోతే దేవుని కోపం వస్తుంది కదా. దేవుని ఉగ్రత రాకముందే రక్షించబడాలి అని ఉంటుంది. దేవుని ఉగ్రతకు గురి కాకూడదు. నిజంగా అది అన్నమాట. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశ్రయంగా చేర్చున్నాను. ఇంకా దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. నిజంగా అందుకే యూదులకి రాజుగా ఉంటే వాళ్ళు అంగీకరించలేదు, నువ్వు మాకు రాజు ఏంటి అని. తర్వాత కట్టడలు నేను వివరిస్తా, మీరెట్ట జీవించాలో నేను వివరిస్తా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. కుమారుడు అంటున్నాడు, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను. ఈ వాక్యము మనం చూస్తాం కదా, క్రొత్త నిబంధనలో కూడా ఉంటుంది. ప్రభువుని గురించి హెబ్రీ పత్రికలో, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను అని క్రీస్తు యేసు ప్రభు వారి గురించి యెహోవా తండ్రి అయిన దేవుడు పలికిన మాట ఇది. కాబట్టి దేవుడు అంటాడు, నన్ను అడుగు, జనాలు నీకు స్వాస్థ్యంగా భూది దిగంతలు సొత్తుగా ఇచ్చేది. మనం కూడా వాడుకుంటూ ఉంటాం కదా. అవును, ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా వాక్యం చెప్పినా, దేవా నాకు కొన్ని ఆత్మలివ్వు అంటుంది కదా. ఇది ప్రభువారు అనేకమైన వారిని దేవుడు చెప్తాడు, నువ్వు భూది గంతలు నీకు సొత్తుగా ఇస్తా,
దేవుని సొత్తు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనం కూడా అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇంకా ఇనప దండంతో వారిని నలుగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు ముక్కలుగా పగలగొట్టేదవు. దేవుని మాట వినకపోతే నిజంగా అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ చెదరిపోయినారు, ఇష్టం వచ్చినట్టు చెదిరిపోయినారు. నిజంగా ఇప్పటికి కూడా క్రైస్తవ వ్యతిరేకులు లేకపోలేదు. నిజంగా బైబిల్ ఉండకూడదని, క్రైస్తవులు ఉండకూడదని చాలామంది పూనుకుంటా ఉన్నారు. కానీ బైబిల్ గాల్చేస్తారు, కానీ మన హృదయంలో ఉన్న దేవుణ్ణి ఎవరు గాల్చగలరు? కాదు, ప్రభువే తీర్పుకు నిలబడితే ఎవరేం చేయలేరు. నిజంగా మనుషులు దేవునికి విరుద్ధంగా లేస్తున్నారు అన్ని పరిస్థితుల్లో. సంఘాల్లో సహితం ఇంకా ఇది భయంకరమైంది. సంఘాల్లోనే అల్లర్లు, కొట్లాటలు నిజంగా ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడే కాదు అల్లరి, ఇప్పుడు కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు లేవా అల్లర్లు? భయంకరంగా దేవుని నామానికి అవమానం. ఎవరి ద్వారా నాకు అవమానం? మీ వల్లే కదా అన్ని జనుల మధ్యలో నా నామం దూషించబడతా ఉంది. నిజంగా బయటకు వెళ్ళి స్వాత చెప్తుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ సంఘం నుంచి. పోండి, భలే చెప్పినారు ముందు అన్నంత అవమానం తెచ్చిపెడతా ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు నిజంగా. అటువంటి పరిస్థితులు తెచ్చిన వారికి దేవుడు దండన విధించడా? వాక్యమంతా తెలిసి, వాక్యమంతా ఎరిగి, దేవుని పేరు పెట్టుకొని దేవుని నామానికి అవమానం చేస్తూ అన్నిళ్ళు కూడా దేవుని దగ్గరికి రాకుండా చేస్తూ ఉంటే దేవునికి ఎంత కోపం వస్తుంది నిజంగా. అటువంటి మెస్సియా గురించి ప్రవచనాలు చెప్తే నమ్మలేదు ఆ దినాల్లో. ఇప్పుడు తెలిసి కూడా అంగీకరించట్లేదు. నిజంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యెషయా గురించి ప్రవచనాలు రాయిస్తున్నాడు దేవుడు. నేను అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, కాబట్టి తానే ఒక కుమారుని కనును అనే ఒక సూచన. ఆ సూచన మీకు చూపుతాడు, ఆలకించండి. కన్యక మరియ గర్భవతి కుమారుని కనతనికి, కన్యక గర్భవతి కుమారుని కనతనికి మానియలని పేరు పెట్టినానుంది యెషయా 9:6లో. అది యెషయా 7:14లో. యెషయా 9:6లో ఏమో మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారముడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగతని, సమాధానకర్తకు అధిపతి. అతని పేరు సమాధానానికి అధిపతి మన దేవుడు. నిత్యుడు, బలవంతుడు, ఆయన మించిన బలవంతుడు ఇంకొకరు ఉండరు. దేవుడు జలుచుకుంటే అందుకే సృష్టిని వాడుకుంటున్నాడు దేవుడు. సృష్టి ఆయన మాట వింటది. సిలువ వేసినప్పుడు రాళ్ళు అరిచాయి. యూదులు ఏడ్చలా, యూదులు నవ్వుకుంటూ అపహాస్యం చేస్తా. అందుకే దేవుడు అంటాడు, అపహాస్యం దేవుడు ఎందుకు చేశాడంటే ఆనాడు క్రీస్తు ప్రభువారని అపహాస్యం చేసినారు యూదులు. సిలువ వేస్తూ ప్రజలందరూ మేలు పొంది రాళ్ళు రువ్వుతూ ఆహాహా నవ్వుతూ ఆయన్ని చీల్చినారని. ఎంత కఠినత్వం లేకపోతే అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా యుద్ధాలు చేయడానికి వెనకారు. వాళ్ళ కఠినత్వం ఇంకా ఉంది. నిజంగా అంత బలవంతుడైన దేవుడు తలుచుకుంటే ఉంటారా? మీకా గారు కూడా రాసినారు. ఆ మీకా 5:2లో బెత్లెహేం ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన దానివైన ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదటి శాశ్వత కాలంగా ఆయన ప్రత్యక్షమగుచుండెను. నిజంగా మరణం గురించి కీర్తనలు 22:1 కోరవ కుమారులు రాస్తారు, నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అని. కీర్తన 47:5లో ఉంటుంది. 5-10 వరకు తర్వాత చదవండి. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరధ్వనితో ఆయనే ఆరోహణమాయను. దేవుడు ఆరోహణం గురించి కూడా ప్రవచనాలు అప్పుడే రాసినాడు, అయినా నమ్మలేదు. మన రాజును కీర్తించుడి, దేవుడు పరిశుద్ధ సింహాసనంపై ఆసీనుడైనాడు అని కౌరవ కుమారులు రాయటం జరిగింది. ఇంకా 48వ అధ్యాయంలో కూడా కౌరవ కుమారులు ఎన్నో ప్రవచనాలు రాశారు. అప్పటి నుంచే ఉన్నాయి, అయినా యూదులు నమ్మలేదు. అప్పటి నుంచే ఉన్నాయి ప్రవచనాలు, అవన్నీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశోధించేవాళ్ళు వారు. సౌలు కూడా అంతే కదా. సౌలు పౌలుగా మారక మునుపు ధర్మశాస్త్రంలో దిట్ట ఆయన. నిజంగా అటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రం అంటే చాలా వాళ్ళకి ఇష్టం. నిజంగా అంత దిట్టయిన వారు ప్రభువుని మాత్రం అంగీకరించాలి, నమ్మాల్సింది నమ్మల. అందుకే దేవుడు అంటాడు నిజంగా అంటే జనములు ఎలా వ్యర్థమైంది ఆలోచిస్తున్నారు, కానీ దేవుని గురించి ఆలోచన లేవు వాళ్ళకి. అందుకే అంత దండన. అందుకే చెదరగొట్టినాడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని. అంటే వాళ్ళు ఎట్లా బాధించబడినారంటే ఆ యొక్క బానిసత్వంలోకి ఈడ్చుకుపోయి రాజులు వాళ్ళని బానిసలుగా చేసుకుని ఎంతగా బాధపరిచినారు. మనం బైబిల్ స్టడీస్లో అంతా చూసుకున్నాం. ఎందుకంటే ప్రభువుని అంత బాధించినారు. దేవునిగా గుర్తించలేదు, ప్రభువుగా గుర్తించకుండా హింసలు పెట్టి చంపేసినారు. నిజంగా అంత కఠినంగా ప్రవర్తించినారు. పరిశుద్ధమైన దేవుని గౌరవించలేదు. తప్పులు ఎత్తకటానికి వెంట తిరిగేవాళ్ళు. ఏది చేసినా తప్పే. ఆదివారం స్వస్థపరిచే తప్పు పడతారు. ఏది చేసినా తప్పే. ప్రభు తన జ్ఞానంతో సమస్తాన్ని జవాబు చెప్పుకుంటూ వచ్చినాడు ఆయన. నిజంగా
అది అటువంటి ప్రభు మన ప్రభు. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధనందండి, భయభక్తులు కలిగి సేవించండి, గడగడా వణుకుచూ సంతోషించండి. ఆయన కోపం త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకోలేని వెడల కోపించును. దేవుణ్ణి మనము హత్తుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మన పిల్లలకి మనము ఎంత అంటే ఇష్టమైతే మన పిల్లల్ని కదా, ఎవరిని ముద్దు పెట్టుకుంటాం, మన పిల్లల్ని ముద్దాడుతాం కదా, అంత ఇష్టంగా ముద్దాడుకుంటాం. ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే రోజుకు ఒక ఎన్నిసార్లు ఒక 100 సార్లైనా ముద్దాడతామేమో. నిజంగా అంతగా అంటే అంత ఇష్టం కాబట్టి పిల్లలంటే. అదే కుమారుని ముద్దు పెట్టుకొనడి అంటే కుమారుని ప్రేమించండి, కుమారుని హత్తుకోండి, కుమారుని మాట వినండి, లేకపోతే కోపం వస్తుంది దేవునికి. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు. నరక మార్గంలో కూడా మీరు వెళ్తున్నారు, విశాల మార్గాన్ని కోరుకుంటున్నారు. దేవుని ఆశ్రయించండి, ఆయన ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు. మీరు ధన్యులు అవ్వాలంటే యెహోవాని ఆశ్రయించండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. నిజంగా అది ఇటువంటి మంచి వాక్యాలు మనకు దేవుడు ఇచ్చినాడు ప్రభువారు. నిజంగా ఇవన్నీ ప్రవచనాత్మకమైన అధ్యాయం, ఇది 2వ అధ్యాయం. కాబట్టి ఆనాటి నుంచే ప్రవచనాలు ప్రభు గురించి రాశారు. ఆనాడు రాజులు ఏలికలు ఏకీభవించినారు, కానీ మనము ప్రభు కొరకై ఏకీభవించాలి, ప్రభు వాక్యం కొరకై ఏకీభవించాలి, ప్రభు ఇచ్చే సమాధానం కొరకై ఏకీభవించాలి, ప్రభు ఇచ్చే సంతోషంలో ఒకరినొకరు పాలు పంచుకోవాలి. వీటిల్లో ఏకీభవించాలి మనం. వారి వలే కాదు, వారి వల్లే ఏకీభవించకూడదు. మనం ఆ రాజులు ఏకీభించే ప్రభుని సిలువ వేయటానికి ఏకీభించే పిలాతు, హేరోదు రాజులు వారు ఏకీభించినట్టుగా మనం ఏకీభవించకూడదు. ప్రభుని చంపటానికి వారు ఏకీభవించారు, కానీ మనమైతే సమాధానం కొరకు, ప్రేమ కొరకు, క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. నిజంగా ప్రభువు నిజంగా మేలు చేసిన వారికి మేలు చేస్తే ఏం ప్రయోజనం, కీడు చేసిన వాళ్ళకి మేలు చేయన్నాడు ప్రభు. అది పాటించినప్పుడే మనం పొరుగువాన్ని ప్రేమించినట్టు. ఎందుకంటే మనం ఎంత పాపములోనో, ఎంత అంటే చెడ్డ ఆలోచనలతో నేను నాంటి వాక్యం చెప్పినట్టుగా ఆలోచనలన్నీ చెడిపోయినప్పుడు, ఆలోచనలన్నీ అంటే ఓరవలేనితనము, సహించలేనితనం, ఇతరులను చూసి అసూయ, పగ, ద్వేషాలు, కలహాలు, ఇవన్నీ ఆలోచనలతో కూడిన వారి నుంచి మనల్ని రక్షించుకున్నాడు ప్రభు. వాటి నుంచి బయటకు తెచ్చాడు. అయిపోయింది, పాతవి గతించడు, సమస్తం క్రొత్తమైనవి. ఇంకా మళ్ళీ మనకు పాతవి జ్ఞాపకం రాకూడదు. వెంటనే సిలువేసేయాలి వాటికి. ప్రభాని రక్తంతో కడుగు, ఆలోచన నాకు రాకుండా చేయి, వెంటనే సెన్స్ చేయాలి, దాన్ని గూడు కట్టుకొనియొద్దు పక్షిని. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము మంచి విషయంలో ఏకీభవిస్తాం, శత్రువులు సహితం ప్రేమిస్తాం. పొరుగువాన్ని ప్రేమించమంటే అది నిజంగా మంచి సమరయుడికి అసలు సమరయుడు నిజంగా అక్కడ 12 మందిని అంత ప్రేమించి పరిచర్య చేశాడంటే ఆ సమరయులకు వాళ్ళకి అసలు పడనే పడదు, అయినప్పటికీ అతను పరిచర్య చేశాడు. అది దేవుడు చెప్పేది, నీ శత్రుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. సమరయుడు గురించి, మంచి సమరయుడి గురించి ఎందుకు చెప్పాడంటే, సమరయులు అంటే వాళ్ళకి పడకపోయినప్పటికీ సమరయుడి పరిచయం చేశారు. నీవు శత్రువుగా ఎవరినైతే భావిస్తున్నావో, నీకు ఎవరు కీడు చేశారని అనుకుంటున్నావో వాళ్ళకి మేలు చేయి, చేతొచ్చినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు. ఎత్తుక్కుంటూ బొమ్మన్లా దేవుడు ఒకవేళ చెప్తే సహాయం చేయడానికి, నో ప్రభు నేను చేయను, వాళ్ళు ఇంత చేశారు చూడు, అంత చేశాను జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు. నువ్వు అట్లా జ్ఞాపకం తెచ్చుకున్నావా, ఆయన నీ పాపాలు బయటకు తెస్తాడు, నీ పాపాలు దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకుంటాడు, నీ చిట్టా బయటకు తెస్తాడు. అది ప్రభు చెప్పేది. నువ్వు పాతవి జ్ఞాపకం తెచ్చుకొని, ప్రభా నేను వాళ్ళని క్షమించలేను, ప్రభా నేను వాళ్ళకి సహాయం చేయలేను, ప్రభా వాళ్ళు ఇట్లా చేసావు కదా, అప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడావు కదా, అదంతా నా మనసులో ఉంది కదా అంటే, దేవుడు అంటాడు నువ్వు అప్పుడు ఇట్లా చేసావు కదా, ఇట్లా చేసావు, మొత్తం చిట్టా బయటకు తెస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు దగ్గర. ప్రభువు చేస్తూ ఉన్నప్పుడు అపహాస్యం చేసి నవ్వుతున్నాడు దేవుడు. మీరు అనవసరమైన వ్యర్థమైనవి ఆలోచిస్తున్నారని నవ్వుతున్నాడు దేవుడు. దేవుడు మనం చూచి ఆ విధంగా నవ్వకుండును గాక, దేవుడు మనం చూచి అపహాస్యంతో కూడిన నవ్వకుండును గాక. దేవుడు మనం చూసి సంతోషించాలి, దేవుడు మన జీవితం చూసి ఆనందించాలి, దేవుడు మన జీవితం తృప్తి పడాలి. నా బిడ్డ నా గుణ లక్ష్యాలు కలిగి ఉంది అని ఆనందపరిస్తే, ఆయన సంతోషపరచడం కంటే ఈ భూమి మీద ఏముంది, ఆయన చిత్తం నెరవేర్చడం కంటే ఈ భూమి మీద మనకున్న సంతోషమే ఉంది. ఆ విధంగా ఉండున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. యాక్చువల్గా ఈ మెసేజ్ నేను సునీత విలియమ్స్ గారు భూమి మీదకి వచ్చారు, ల్యాండ్ అయ్యారు అని చెప్తూ వచ్చాను కదా, అప్పుడు చెప్పిన మెసేజ్ ఇది. నా గ్రూప్లో షేర్ చేసుకున్నాను, సిస్టర్స్ గ్రూప్లో. ఏంటంటే, నేను నా వాక్యం 1000 మంది చూడాలి అని కాదు, కానీ ఏదో వ్యూవర్స్ కోసము, డబ్బుల కోసము కాదు, కానీ
వాక్యం చెప్తున్న వాక్యం రికార్డ్ చేసుకొని నాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్‌లో షేర్ చేయాలని ప్రభు ఇచ్చిన ప్రేరేపణ. ఇంకా కొంతమంది అడుగుతుంటారు, మీ వాక్యాన్ని మాకు షేర్ చేయండి. ఎక్కడన్నా వాక్యం చెప్తే మా మాకు కూడా పంపండి వింటామని కొంతమంది అడగటం కూడా జరుగుతుంది. అందుకని నేను వాక్యాన్ని రికార్డ్ చేసి ఈ విధంగా పెడతా ఉంటాను. ప్రభు కృపను బట్టి ఒకరిని ఆదరించిన వాక్యము ఒకరిలో కార్యం చేసిన 10 మంది విన్నా 10 మందిలో కార్యం చేసినా చాలు అన్నట్టుగా నేను అట్లా రికార్డ్ చేస్తూ ఉంటాను. అది పరిస్థితులు ప్రజెంట్ అయితే అంత బాలేవు, మనం చూస్తూనే ఉన్నాము. నేను వాక్యం చెప్పినప్పుడులాగా ఇప్పుడు పరిస్థితులు లేవు, చాలా మారినాయి, అందరికీ తెలుసు. ప్రభు బిడ్డలు ఏ విధంగా బాధపరచబడతా ఉన్నారు, ప్రభు కొరకే ఏ విధంగా హతసాక్షి అయినారో గత దినాల్లో ప్రవీణ్ అన్న ఇంకా ఇంకా ప్రభు బిడ్డల్ని జైల్లో పెడుతున్నారు, ఇంకా లిస్ట్లో ఉన్నారన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేయాలి. ఇది నాకున్న భారం, అది మేము ఇంట్లో ప్రార్థన చేస్తాం. ప్రార్థన తప్ప మనం ఏం చేయలేని వారం. మన సృష్టికర్త ప్రభువు కాబట్టి ఏ చేయగలనా ఆయన చేయగలడు. మనల్ని పుట్టించింది ఆయన కాబట్టి మన బాధ్యత ఆయన ప్రభు మీదే ఉంది. ప్రభు మీద మనం వదిలేయాలి, ప్రార్థనలు చేయాలి, మోకరించి ప్రభువుని ఆశ్రయించాలి. నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అన్నాడు ప్రభు. ఆ వాగ్దానం బట్టి మనం ప్రభువుని ఆశ్రయించి పరిశుద్ధుల కోసం మనం ప్రార్థనలు చేయాలి. ఆ విధంగా ఉండాలి నేను ఆశిస్తూ, మనందరికి కూడా అటువంటి భారం ప్రభు దయచేయనట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకందరికి కూడా సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.